భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. ఇప్పటి వరకు మేము మీకు ఆదిశక్తి మహామాయ యొక్క లక్ష్మీ అవతారమును చూపించినాము. ఈ అవతారములో లక్ష్మి యొక్క ఆవిర్భావము సముద్రమథన సమయంలో సాగర గర్భము నుండి సంభవించినది. కావున సముద్రదేవుడు వారిని తమ పుత్రికగా స్వీకరించినారు. భగవానులు విష్ణువుతో భగవతి లక్ష్మి యొక్క వివాహ సమయములో సముద్రదేవుడే వారి కన్యాదానము గావించినారు. ఏ విధముగా శేషసాయి భగవాను విష్ణువు యొక్క హృదయంలో ఈ కాంక్ష కలదు. ఎప్పుడైతే జగత్తులో ధర్మము క్షీణించునో, సాధుజనులపై దుష్టులు క్రూరుల అత్యాచారములు పెరిగి అసహాయమగును, అప్పుడు దుష్ట శిక్షణకు సాధుజనులను ఉద్ధరించుటకు భగవాన్ విష్ణువు మరి ఒక నూతనవతారము ధరించవలసి వచ్చు. కొన్ని పురాణములలో కేవలం ముఖ్యమైన దశావతారములనే వర్ణించినారు. అవి మత్స్య, కశ్యప, వరాహ, రామ, కృష్ణ, కల్కి ఇత్యాదు. శ్రీమద్ భాగవత మహాపురాణంలో 24 ముఖ్యావతారముల వర్ణన లభించును. భగవాన్ విష్ణువు వలె భగవతి మహాలక్ష్మిను తమ భక్తులను రక్షించుటకు సమస్త లోకముల యందు శ్రద్ధ భక్తిని స్థాపించుటకు వివిధ కాలములలో, వివిధ స్థలములలో, వివిధ రూపములలో ప్రత్యక్షమైనారు. ఉదాహరణకి వామన పురాణంలో దేవీమాత యొక్క నామములను వర్ణించు వారిని కాత్యాయని, సరస్వతి, అంబిక, భవాని, పరమేశ్వరి, కౌశికి, వింధ్యవాసిని ఇత్యాది నామములను సంకేతించారు. ఇంకా వివరించాలంటే దక్షిణములో తిరుపతి బాలాజీ మరియు ఉత్తరములో మాత వైష్ణవీదేవి మందిరములలో ఎంతమంది భక్తులు వచ్చేదరో అంతమంది మరి ఏ తీర్థమునకు వెళ్లరని చెప్పవచ్చు. వైష్ణవిదేవి యాత్ర వాస్తవమునకు జమ్మూ నగరము నుండే ఆరంభమగును. దారిలోని ముఖ్యమైన విడిది కటడ. ఇది అతి చిన్న ఊరు. త్రికూట పర్వత చరణముల వద్ద కలదు. ఇచ్చట నుండి త్రికూట పర్వతారోహణము ఆరంభమగును. అచట సముద్ర తలము నుండి 5200 అడుగుల ఎత్తులో మాత యొక్క ఆ పవిత్రమైన గుహ కలదు. ఇచ్చట మాత వైష్ణవీదేవి అనేక యుగముల నుండి అదృశ్య రూపములో తపస్సులో నిమగ్నురాలై కలియుగములో సంభవించబోవు శ్రీ కల్కి అవతారము కొరకు నిరీక్షించుచున్న వైష్ణవీదేవి యొక్క గాథ శుభారంభము త్రేతాయుగము నుండి ఆరంభమగును. ఆ యుగములో వైష్ణవదేవి మహారాజా రత్నాకరుని గృహములో త్రికుట నామముతో జన్మించును. పుత్రి, ఈ సమయమున ఎచ్చటికి వెళుచుంటివి? పితాశ్రీ, ఈనాడు శ్రావణ పూర్ణిమ. నేను చెల్లులతో కాత్యాయని మాతను పూజించుటకు వెడలుచుంటిని. అటువలనే పుత్రి, నీకు శుభము కలుగుగాక. తమ ఆశీర్వాదము లభించినచో మాత అవశ్యము నా మనోవాంఛను పూర్తి చేయను. మాతకు నా మనోవాంఛలన్నీయూ విశదమే. తరువాత పిత యొక్క ఆజ్ఞతో ఆ జన్మలో ఆమె భగవానులు విష్ణువు యొక్క మానవావతారము భగవానులు శ్రీరాముని పతిగా పొందుటకు మహాఘోరమైన తపమాచరించినది. పరంధామా, తమరా? ప్రణామములు పరంధామా. ఆమె ఈ మహాతపస్సు యొక్క ఫలస్వరూపముగా శ్రీరాముడు ఆమెకు దర్శనమివ్వగా రాజకుమారి త్రికుట వారికి పత్ని కావాలనని కాంక్షను ప్రకటించినది. అప్పుడు శ్రీరాముడు ఆమెతో, దేవి, మేము ఈ జన్మనందు ఏకపత్ని వ్రతము ఆచరించుచుంటిమి. అందువలన ఈ జన్మనందు నీ మనోవాంఛితము నెరవేర్చలేము. కాని నీ మహోన్నతమైన తపస్సు నిష్ఫలము కాజాలదు. అందువలన కలియుగమునందు మేము కల్కి అవతారము ధరించినప్పుడు నీవు మా సహచరివి కాగలవు.
అంతవరకు నీవు మా భక్తులకు శుభములు కలిగించుతుండవలెను. పరంధామా, నా ప్రేమ సత్యమైన ఎడల నేను అవశ్యము తమను పొందగలను. అందువలన నాకింతటి సుదీర్ఘ నిరీక్షణ అవసరమే. ఆజ్ఞాపించండి పరంధామా. తమరు కల్కి అవతారము ధరించినంత వరకు నేను ఎచ్చట నివసించవలెను. హే దేవి, మేము నీ యొక్క సంకల్పమునకు ప్రసన్నులమైనాము. మేమానాడు దండకారణ్యమున ఎందరో రాక్షసులను సంహరించి తపోనిష్టలో ఉన్న సాధుజనులను మునులను సంరక్షించితిమి. అయినను అచట ఇంకా కొందరు రాక్షసులు మిగిలియే ఉన్నారు. కావున నీవు ప్రథమముగా దండకారణ్యమునకేగి రాక్షస సంహారము కావించి అచ్చటి మునులను సాధుజనులను కాపాడవలెను. తదనంతరము నీవు ఉత్తరమునున్న హిమాలయ పర్వతములందల అవిష్టగిరి శిఖరమున ఉన్నటువంటి త్రికూట పర్వతమునందల దివ్య గుహలో వసింపవలెను. ఆ గుహ అనాదిగా 3 మహాశక్తుల నివాసము. ఆ గుహలో నివసించుట వలన నీకు ఆ 3 మహాశక్తుల యొక్క ప్రేరణ లభించును. నీవు ఆ గుహయందు తపస్సులో నిమగ్నురాలవై మా కల్కి అవతారము కొరకు నిరీక్షించవలెను. కాలగమనములో భక్తజనులందరూ నిన్ను వైష్ణవీదేవి నామముతో స్తుతించెదరు. కటడా నుండి భవనము వరకు 14 కిలోమీటర్ల రహదారి రాత్రి గాని పగలు గాని సందడిగా ఉండును. 24 గంటలు భక్తులు డోలీలు ఈ మార్గములో మాత యొక్క నామమును స్తుతిస్తూ వెళుతూనే ఉండును. ఆ మార్గములో ప్రప్రథమముగా బాణగంగ యొక్క దృశ్యము గోచరించును. ఇచట మాత తన సింహము యొక్క దాహము తీర్చుటకు ధరిత్రిపై బాణము వేసి గంగను వెలికి తీసినారు. తర్వాత చరణముల పాదుకల స్థానము వచ్చును. అచట మాత యొక్క చరణ చిహ్నములు అంకితమై ఉన్నవి. తదనంతరం కుమారి పఢావు గోచరించును. అచట భైరవ బలి మాతను వెంటాడుచు గర్భగుహలో ప్రవేశించినాడు. ఇతట సంధ్యా సమయం యొక్క అనుపమ దృశ్యము మనోహరముగా ఉండును. అంతములో మాత యొక్క భవనము ప్రవేశించి భక్తజనులు మాత యొక్క మహాసన్నిధిలో ఆసీనులై మాతను స్తుతించెదరు. అంతములో ఆ దివ్య గుహలో భక్తులు ఆ త్రిశక్తులను స్మరించెదరు. ఆ గుహలో ఆ త్రిశక్తులలో మధ్యనున్న శక్తి మాతే మహాలక్ష్మీదేవి. వైష్ణవి మాత త్రిలోకములకు మాత. ఈమె విష్ణువు యొక్క భక్తి, విష్ణువు యొక్క శక్తి స్వరూపిణి. శ్రీ మహాలక్ష్మి యొక్క వైష్ణవావతార గాథ వాస్తవమునకు సముద్ర మథనము నుండే ఆరంభమైనది. అప్పుడు సాగరరాజు దేవి లక్ష్మి యొక్క పితగా మారి వారికి కన్యాదానము చేసినారు. వారి ఆనందమునకు హద్దులు లేకపోయినవి. అప్పుడు వారికి ఒకే ఒక లోటు హృదయంలో మిగిలిపోయినది. వారు లక్ష్మి యొక్క కన్యాదానము కావించి పిత యొక్క సుఖమును అనుభవించినారు. కాని అది అర్ధ సంతోషమే. అందువలన వారు ఒకనాడు భగవతి మహాలక్ష్మిని ప్రార్థించినారు.